ఇంతకు ముందు వీడియోలో దహనంలో మొదటి 2 రకాలైనటువంటి శీఘ్ర దహనం, అలాగే స్వచ్ఛంద దహనం అంటే ఏంటో ఉదాహరణలతో సహా తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో మనం దహనంలో ఇంకో 2 రకాలైనటువంటి విస్ఫోటక దహనం మరియు మంద దహనం గురించి నేర్చుకుందాం. ముందుగా అత్యంత తీవ్రంగా జరిగే విస్ఫోటక దహనం గురించి తెలుసుకుందాం. దీనికి మంచి ఉదాహరణ దీపావళికి మనం టపాకాయలు కాల్చినప్పుడు జరిగేటువంటి దహనం. టపాసులు కాల్చేటప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే టపాకాయలను వెలిగించడానికన్నా ముందు ఆ ప్రదేశమంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వాటిని వెలిగిస్తామో ఒక్క సెకనుకే కాంతి, శబ్దం, ఉష్ణంతో పెద్ద పేలుడు సంభవిస్తుంది. దీనికి కారణం తుపాకీ మందు లాంటి పదార్థాలు నిప్పు అంటుకోగానే చాలా వేగంగా రసాయన చర్యను జరుపుతాయి. ఈ చర్యలో పెద్ద మొత్తంలో ఉష్ణం, కాంతి విడుదలవుతాయి. అంతేకాకుండా హఠాత్తుగా పెద్ద మొత్తంలో వాయువులు వ్యాకోచించడం వల్ల భారీ శబ్దం వస్తుంది. దీన్నే మనం విస్ఫోటక దహనమని అంటాం. ఇదంతా కూడా కనురెప్పపాటు కాలంలో జరుగుతుంది. మరి ఈ టపాసులు బాంబుగా ఎప్పుడు మారుతాయి? మనం ఈ టపాకాయల్లో వాడే తుపాకీ మందు పరిమాణాన్ని భారీగా పెంచినట్లయితే అప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణం, కాంతి, శబ్దం, వాయువుల పీడనం ఎంత తీవ్రంగా ఉంటాయంటే చుట్టుపక్కల వాతావరణానికి, ప్రాణాలకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. వాటినే మనం బాంబులని అంటాం. ఇవి చాలా హానికరమైనవి. ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. అలాగే టపాకాయలు కాల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తల్ని పాటించాలి. సరే, ఇప్పుడు మనం ఈ విస్ఫోటక చర్యల లక్షణాలను చూద్దాం. ఇవి చాలా వేగవంతమైనటువంటి చర్యలు. ఇందులో పెద్ద మొత్తంలో ఉష్ణం, కాంతి, శబ్దం విడుదలవుతాయి. దీంతో పాటు హఠాత్తుగా వాయువు వ్యాకోచించడం కూడా జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం అతి నెమ్మదిగా కంటికి కనిపించకుండా జరిగే దహనం గురించి చూద్దాం. అదే మందదహనం. ఇది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. ఇందులో మనకు ఉష్ణం గాని, కాంతి గాని పెద్దగా కనిపించదు. ఈ చర్య ఎంత నెమ్మదిగా జరుగుతుందంటే అసలు అది జరుగుతున్నట్లు కూడా మనం పసిగట్టలేము. దీనికి మంచి ఉదాహరణ మన శరీరంలో జరిగేటువంటి జీర్ణక్రియ, డైజెషన్. జీర్ణక్రియ ఒక రకమైనటువంటి దహనం అంటే ఇది నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది కదా! కానీ ఇది నిజం. ఈ రకమైన దహనానికి ఇంకో అద్భుతమైన ఉదాహరణ ఇనుము తుప్పు పట్టడం. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది కూడా నిజం. మనం రోజు చూసే తుప్పు పట్టిన ఇనుము కూడా దహనానికి, ప్రత్యేకించి మందకొడి దహనానికి ఒక మంచి ఉదాహరణ. అంటే మన పొట్టలో జరిగే జీర్ణక్రియ, బయట ఇనుము తుప్పు పట్టడం, ఈ రెండు కూడా దాదాపు ఒకే రకమైనటువంటి ప్రక్రియలు. అయితే ఇక్కడ దహనం చెందే పదార్థాలు మాత్రమే వేరు. జీర్ణక్రియలో ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తే, ఇనుము తుప్పు పట్టే విధానంలో ఇనుము ఆక్సిజన్తో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది. అయితే ఈ రెండు ప్రక్రియలు జరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఇక్కడ దహనం జరుగుతుందని మనకు కనిపించదు. అందుకే ఇవి రెండు కూడా మందకొడి దహనానికి ఉదాహరణలు. సరే, ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. విస్ఫోటక దహనం అంటే చాలా వేగంగా, పెద్ద శబ్దంతో అపారమైన ఉష్ణం, కాంతిని విడుదల చేసేటువంటి ప్రక్రియ. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఎలాంటి మంట లేకుండా చాలా నెమ్మదిగా ఉష్ణాన్ని విడుదల చేసే ప్రక్రియ మందదహనం. ఈ మందదహనంలో ఎలాంటి కంటికి కనిపించే మార్పులు ఉండవు. ఆహారం జీర్ణమవ్వడం, ఇనుము తుప్పు పట్టడం దీనికి ఉదాహరణలు. ఈ మందదహనం అతి నెమ్మదిగా జరుగుతూ మంట లేకుండానే ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. మీకు ఇప్పుడు దహన చర్యలో ఉన్నటువంటి రకాల గురించి అర్థమైంది కదా! ఇప్పుడు మీరు మీ ఇంట్లో కానీ, మీ వంటగదిలో కానీ, లేదా బయట కానీ ఇలాంటి దహన ప్రక్రియలు ఇంకేమైనా జరుగుతున్నాయేమో జాగ్రత్తగా పరిశీలించండి.